హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన చీకటి పొద్దున వెలుగురేఖ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 4 వినేద్దామండి. నా కళ్యాణి తన ఒడిలో పడుకున్న కళ్యాణి ముంగురులు సవరిస్తూ ఆకర్షణగా అభిమానంగా పిలిచాడు ఆనంద్. కళ్ళు మూసుకుని రెండు చేతులతో ఆనంద్ని చుట్టేసి తన్మయత్వంలో మునిగిన కళ్యాణికి ఆ పిలుపు వినిపించలేదు. కళ్యాణి మళ్ళీ పిలిచాడు ఆనంద్, వంగి ఆమె పెదాలని సున్నితంగా పెదాలతో అద్దుతూ. ఏమిటి బావా? కళ్ళు తెరవకుండానే అన్నది కళ్యాణి. కబుర్లు ఏమన్నా చెప్పు కళ్యాణి, ఎన్నో చెప్పాలంటూ రాస్తావు, తీరా వచ్చాక ఏం చెప్పవు. ఈ 6 నెలల్లో విశేషాలేమిటి చెప్పు మరి. ఆమె చెయ్యిలోకి తీసుకుని మృదువుగా నిమిరాడు. ఏం చెప్పను ఆనంద్, నీవు దూరంగా ఉన్నంతసేపు ఏదో చెప్పాలని ఆరాటపడతాను. నీవు వచ్చేసరికి నా మనసుతో పాటు నోరు మోగబోతుంది. ఇలా నీ ఒడిలో పడుకుంటే నా బాధలు మనస్తాపాలు అన్నీ మర్చిపోతాను. ఎండలో నడిచి నడిచి అలసిన మనిషికి చల్లటి నీడ దొరికినంత తృప్తిగా ఉంటుంది. దాహంతో గొంతు ఎండిపోయిన మనిషికి చల్లటి నీరు దొరికినట్లుంటుంది. తృప్తితో నా మనసు నిండిపోతుంది. ఈ ఆనందం, ఈ శాంతి ఇకెక్కడా దొరకవు బావా. దొరికిన తృప్తిని మనసారా అనుభవించాలని ఉంటుంది. ఇలా నీ ఒడిలో నుంచి కదలాలి అనిపించదు, ఎవరితోనూ మాట్లాడాలి అనిపించదు, తిండి నిద్ర ఏది అక్కర్లేదు. ఇలా నీ ఒడిలో పడుకుంటే ఆమె ఆవేశంగా అంటూ ఆనంద్ చుట్టూ చేతులు మరింత బిగించింది. నా పిచ్చి కళ్యాణి. ఆమెని లేవదీసి గుండెలకి హత్తుకున్నాడు ఆనంద్ ఆవేశంగా. బావా బావా, నీవు నన్ను వదిలి వెళ్ళొద్దు. నీవు లేకుండా నేను ఉండలేను. నన్ను తీసుకెళ్ళిపో నీతో బేలగా అంటూ ఆనంద్ గుండెలలో మొహాన్ని దాచుకుంది కళ్యాణి. కంటిలో నుంచి వచ్చే నీరు ఆనంద్కి చూపడం ఇష్టం లేదు. ఆనంద్ చిన్నగా నిట్టూర్చాడు. అనురాగంతో ఆమె జుట్టు నిమురుతూ, ఎందుకు కళ్యాణి, జరగనివి తెలిసి ప్రతిసారి జరగని వాటి కోసం బాధపడడం, లేనిపోని ఆశలతో నీవు నేను ఎందుకు మనల్ని మనం మభ్యపెట్టుకోవడం? నా దగ్గరికి రావాలని నీకున్నా, తీసుకెళ్లాలని నాకు ఉన్నా నీవు రాలేవు కళ్యాణి. నువ్వు రాలేవని నాకు తెలుసు. తెలిసే మళ్ళీ ఆ ప్రసక్తి ఎందుకు తెస్తావు? ఎందుకు ఇలా కన్నీళ్లు కార్చడం? ఈ కన్నీళ్లే మనకు మిగిలేవని మనకు తెలుసు. వద్దు కళ్యాణి, మనకు దొరికిన ఈ కొద్ది సమయాన్ని కన్నీళ్లతో నింపవద్దు. అపురూపంగా దొరికే ఈ క్షణాలని ఆనందంగా గడుపుదాము. ఆవేదనతో ఈ కొద్ది సమయాన్ని వృధా పుచ్చకు. తరువాత మనకు మిగిలేది ఆవేదన, దుఃఖం, కన్నీళ్లు, ఎడబాటేగా. ఈ 2 రోజులు కూడా కన్నీళ్లతోనే గడిపేద్దామా? చెప్పు కళ్యాణి. ఆనంద్ గొంతులో ఏదో అడ్డుపడినట్లయింది. కళ్యాణి గుండెల్లో చప్పున ముఖం దాచుకున్నాడు. చిన్నపిల్లాడిలా గుండెలలో ముఖం దాచుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆనంద్ని ఓదార్చడానికి కళ్యాణికి ఏ మాట కనబడలేదు. మౌనంగా ఆనంద్ జుట్టు సవరిస్తూ ఉండిపోయింది. కళ్యాణి, ఏమిటో నీ దగ్గరికి వచ్చేసరికి ఇంత మగవాడిని పసిపాపనైపోతాను. నీ ఒడిలో ఈ 6 అడుగుల పొడుగు, 35 ఏళ్ల వయసు, చావుకు భయపడని, చావుకు తెగించి చేసే నా ఉద్యోగం, నా ధైర్యం, నా స్థైర్యం, నా నిబ్బరం, నా ఆత్మవిశ్వాసం అన్నీ నీ దగ్గరికి వచ్చేసరికి మంచులా కరిగిపోతాయి. కళ్యాణి, నీ ముఖం చూస్తుంటే, నీ కళ్ళల్లో దైన్యం, బాధ చూస్తూ కూడా ఏం చెయ్యలేని నా అసమర్థత నన్ను మరింత పిరికివాడిని చేస్తుంది. నేను ఉండి నీకేం చేయలేకపోతున్నానని, నీ కష్టాలని బాధలని చూస్తూ కూడా ఊరుకోవలసి వస్తుందన్న బాధ కన్నీళ్లు తెప్పిస్తాయి కళ్యాణి. కళ్యాణి, నాది కాదు అన్న ఊహ నా మతి పోగొడుతుంది. నీ దగ్గరికి వచ్చేసరికి నేనులా ఉండలేను. నేనేం చేయను చెప్పు? నీవు సుఖం కోసం, నీవు సంతోషంగా ఉండడం కోసం నేనేం చేయను కళ్యాణి? బాధగా అన్నాడు. ఆనంద్ కళ్ళల్లో చిమ్మిన నీరు కళ్యాణి పౌట చెంగుతో ఒత్తుకుంటూ. కళ్యాణి లాలనగా బుజ్జగింపుగా ఆనంద్ ముఖం నిమిరింది. బాధపడకు బావా, నీవేం చేస్తావు? నా దురదృష్టానికి నా అదృష్టం అంతే అయితే దాన్ని నీవెలా మార్చగలవు? నీ దగ్గరున్న హృదయం ఇచ్చావు, ప్రేమ ఇచ్చావు, అంతకంటే నువ్వేమి ఇయ్యగలవు? కళ్యాణి, మనం ఎంత దురదృష్టవంతులం. అన్నీ ఉండి కావాలనుకున్నది పొందలేకపోవడం ఎంత దౌర్భాగ్యం. మనకు విధి ఎందుకిలా ఎదురు తిరిగింది? విధి కాదు, ఈ వెధవ దేశంలో ఈ మనుషులు, ఈ సంఘం, ఈ కట్టుబాట్లు, ఈ చట్టాలు అన్నీ మనకు అడ్డుగా నిలుస్తున్నాయి. ఇదే ఏ విదేశమో అయితే కళ్యాణి, ఆ ఊహ ఎంత ఉత్తేజం కలిగిస్తుందో తెలుసా? కళ్యాణి, నీకే పిల్లలు లేకుండా ఉంటే ఈ చేతుల్లో ఎత్తుకుని అలా విమానంలా ఎగిరి ఏ విదేశమో తీసుకెళ్ళి దింపేవాడిని.
అప్పుడు ఇంకా ఈ విధవ సంఘం, ఈ చట్టాలు, మీ ఆయన వీళ్ళంతా ఏం చేసి ఉండేవారా అని ఆలోచిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. కానీ కానీ అంత అదృష్టం లేదు ఈ జన్మకి. ఈ పిల్లలే లేకపోయి ఉంటే ఇన్నాళ్ళు ఇలా నీకు దూరంగా ఉండేదాన్నా బావా? తల్లి హృదయంలో పిల్లల పట్ల ఇంత మమతని ఎందుకు పెట్టాడో దేవుడు. ఆడదాని కాళ్లకు ఈ పిల్లలనే బంధం అడ్డు లేకపోతే స్త్రీ విచ్చలవిడిగా తిరుగుతుందని కాబోలు. దేవుడు ఆడదాని హృదయాన్ని మాతృత్వపు మమతతో నింపాడు. ఎలాంటి ఆడదైనా, ఎంత హృదయం లేనిదైనా కన్నపిల్లల్ని దూరం చేసుకోలేదు బావా. ప్రేమ కోసమైనా సరే స్త్రీని ఎంత అశుభంగా సృష్టించాడో చూడు ఆ దేవుడు. మగవాడేగా. ఒకసారి ఏమనిపిస్తుందో తెలుసా? ఆ ఇద్దరు పిల్లలకి ఇంత విషం ఇచ్చి నీ దగ్గరికి రావాలని. కళ్యాణి మాట్లాడలేకపోయింది. ఏడుపు ముంచుకొచ్చింది. ఆనంద్ బాధగా కళ్యాణి నోరు మూశాడు. ఛా, అలా మాట్లాడకు. పసిపిల్లలు, వాళ్ళని వదిలి నీవు రాలేవన్న సంగతి నాకు అర్థమవుతుంది కళ్యాణి. వాళ్ళని వదిలి నాతో రమ్మనేటంత కఠినుడని కాలేదు. నిన్ను వదిలి, నిన్ను మరిచి దూరంగా బ్రతికేనంత నిబ్బరము లేదు కళ్యాణి. ఎంత అనుకున్నా, ఎన్ని అనుకున్నా ఈ సమస్య తెగేది కాదు. ఈ బాధ తీరేది కాదు. ప్రతిసారి ఉన్న 2 రోజులు ఇలా బాధపడడమే మనకు మిగులుతుంది. లే, కళ్ళు తుడుచుకో. కళ్యాణి, రా, దగ్గరికి రా. ఈ 2 రోజులన్నా సంతోషంగా బ్రతుకుదాంరా. ఆనంద్ చాచిన 2 చేతుల్లో పసిపాపలా వాలి అతన్ని హత్తుకుపోయింది కళ్యాణి. అదే సమయంలో గుమ్మం దగ్గరికి వచ్చి లోపలికి అడుగు వేయబోయిన సుజాత దృశ్యం చూసింది. ఒక క్షణం దిగ్భ్రమతో ఏం చెయ్యాలో తోచనట్టు అలా నిలబడిపోయింది. అతని గుండెల్లో ముఖం దాచుకున్న కళ్యాణి సుజాత రాకని గమనించలేదు. కానీ అలికిడికి కళ్ళు విప్పి చూశాడు ఆనంద్. నిశ్చేష్టిత అయి నించున్న సుజాతను చూసి అతను కాస్త తొట్రుపడి కళ్యాణి వదిలి నెమ్మదిగా కళ్యాణి అన్నాడు, ఆమెని కదుపుతూ. ఆ లోపల సుజాత తేరుకుని గదిలో నుంచి పరిగెత్తింది. సుజాత నిలువెల్ల సిగ్గుతో వణికిపోయింది. మొహంలో నెత్తురు పొంగి ఎర్రబడిపోయింది. గదిలో నుంచి బయటకు వచ్చి కిందకి వెళ్లే మేడ మెట్ల దగ్గర నిలబడిపోయింది. తను ఆదర్శమూర్తిగా, ఎంతో సంస్కారిగా, ఎంతో మంచిదానిలా భావించే ఆమె ఇంత నీచంగా ప్రవర్తించడం సుజాతకి ఆ చూసిన నిజం నమ్మశక్యం కాలేదు. ఒక్కసారిగా కళ్యాణి మీద సదభిప్రాయం మంచులా కరిగిపోసాగింది. తనే ఏదో లజ్జకరమైన పని చేసినట్లు సిగ్గుతో, అవమానంతో పెదవి కొరుక్కుంటూ అలా అచేతనంగా మెట్ల మీదే నిలబడిపోయింది సుజాత. తన వెనకాల కళ్యాణి రావడం గమనించనేలేదు. ఏం కావాలి? కళ్యాణి గొంతు విని తుళ్ళిపడి వెనక్కి తిరిగింది సుజాత. కళ్యాణి గొంతు అదోలా ఉంది. ఆమె ముఖం సిగ్గుతోనూ అవమానంతోనూ గాని అదో రకంగా ఉంది. జవాబు చెప్పడానికి తడబడిపోయి, ఏం లేదు, ఏం లేదు, వంట అయిపోయింది, భోంచేస్తారేమోనని అడగడానికి కళ్ళు వాలుస్తూ ఎలాగో నోరు పెగిలించుకుని అంది సుజాత. సరే, ఆకలిస్తే మేమే వచ్చి భోజనం చేస్తాంలే, వెళ్ళు అంది కళ్యాణి ఆమె వైపు చూడకుండానే. ఆమె గొంతు ఆమెకే కొత్తగా వినిపించింది. సుజాత సిగ్గో అవమానంతో చితికిపోతూ తలవాల్చుకుని కిందకి వెళ్ళింది. గదిలోకి వచ్చిన కళ్యాణిని చూస్తూ, ఆ అమ్మాయి చూసింది మనల్ని, ఏమనుకుందో ఏమిటో అన్నాడు ఆనంద్. కళ్యాణి నిర్లక్ష్యంగా, చూడకూడని మనిషే చూసినప్పుడు ఇంకా వీళ్ళందరికీ భయపడడంలో అర్థం లేదు. చూస్తే చూసింది. చూసిన మావారే ఏం చేయలేకపోయాక వీళ్ళందరూ ఇంకేం చేస్తారు? మహా అయితే ఆ అమ్మాయికి నా మీద ఉన్న సదభిప్రాయం పోతుంది. బావా, ఈ లోకమంతా కలిసి నన్ను పతిత, చెడిపోయింది, కులత అంటూ వేలెత్తి చూపించినా నేనేం బాధపడను. నాకు కావాల్సింది నీవు. నీకోసం నేనెన్ని అవమానాలన్నా సహిస్తాను. నేను మొండిదేరిపోయాను బావా. నా పరిస్థితిలో ఉన్న మరో ఆడది అయితే ఎప్పటికో పిచ్చెత్తిపోయి ఉండేది ఈ పరిస్థితుల తాకిడికి తట్టుకోలేక. కానీ గమ్మెత్తేమిటంటే ఈ నా నిర్లక్ష్యం, మొండితనం, ధైర్యం ఇవన్నీ కూడా నీ దగ్గరికి నేను వచ్చేట్టు చేయలేకపోతున్నాయంటే నిన్ను పట్టి వెనక్కి లాగుతున్నది వీటన్నిటికంటే శక్తివంతమైనదన్నమాట. నా పట్ల నీ ప్రేమ ఓడించి జయించగలిగే శక్తి. అదేమిటి కళ్యాణి? నీ తల్లి హృదయం కాదు? చల్లంగా పోయి ఓ చోట ఎంత ప్రేమించినా ప్రియుడి కోసమన్నా సరే హృదయం ఉన్న ఆడది పిల్లల్ని వదలదు అంటాడు. ఆ మాటల్లో ఎంత నిజముందో నిన్ను చూస్తే అర్థమవుతుంది కళ్యాణి. బావా చూడు, రేఖకి 18 ఏళ్ళు రాగానే తొందరగా పెళ్లి చేసేసి రవి మైనారిటీ తీరగానే పెద్దవాడైపోతాడు గనక హాస్టల్లో పెట్టేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. రవి మగాడు, వాడికి పెళ్లి కాలేదన్న భయం, చింత అక్కర్లేదు కదా. అప్పుడు నీ దగ్గరికి రావడానికి నాకేం అడ్డుండదు బావా. ఇంకప్పుడు ఏ శక్తి నన్ను బంధించదు. పిల్లలు పెద్దవాళ్ళు కాగానే ఈ తల్లి చేసిన పని అసహించుకోకుండా అంతా వాళ్ళకి చెప్పేస్తాను. నన్ను వాళ్ళు అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. ఇంకా అప్పుడు పిల్లలు నా దగ్గరికే వస్తుంటారు. కళ్యాణి అరమోడుపు కన్నులతో ఊహాలోకంలో తేలిపోతూ ఆవేశంగా అంది.
తప్పకుండా ఆ రోజు కోసం నీ కోసం ఎదురు చూస్తుంటాను. నా ఇంటి తలుపులు నీ కోసం ఎప్పుడూ తెరిచి నిన్ను ఆహ్వానించడం కోసం రెండు చేతులు చాపి సిద్ధంగా ఉంటాను. కళ్యాణి, నువ్వు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తావన్న ఆశతోనే రోజులు గడుపుతూ ఉంటాను. కళ్యాణి ఆవేశంతో ముద్దులు పెట్టుకుంటూ అన్నాడు ఆనంద్. కానీ బావా, అప్పుడు ఈ ముసలిదాన్ని ఏం చేసుకుంటావు? నవ్వింది కళ్యాణి. నే ప్రేమిస్తున్నది నీ అందాన్ని, నీ యవ్వనాన్ని కాదు. నీవు నాకు కావాలి. నీ సహచర్యం నాకు కావాలి. నీ జుట్టు తెల్లబడి నీ నడుం వంగి మనవల తల్లివి అయి వచ్చినా సరే నిన్ను ఈరోజులాగే ప్రేమిస్తాను. ఇలాగే కౌగిట్లోకి తీసుకుంటాను. ఈరోజు ఉన్న నా ప్రేమ, అనురాగం ఆ రోజు ఉంటాయి. మన ప్రేమ సాక్షిగా చెబుతున్నాను కళ్యాణి అన్నాడు ఆనంద్. ఆనంద్ కళ్యాణి జుట్టు సవరించాడు ప్రేమగా. నీవు నా దగ్గరికి రాగలగాలే గాని అప్పుడు నీ కోసం ఎవరితో అయినా సరే, ఆఖరికి ఆ దేవుడితో అయినా సరే దెబ్బలాడి నిన్ను నా దగ్గర ఉంచుకోగలను. ఈ ప్రపంచంలోనే భయపడేది ఎవరన్నా ఉంటే ఒకరే. ఎవరో చెప్పు చూద్దాం? ఆనంద్ హాస్యంగా అన్నాడు. మా ఆయన. అవునా? కళ్యాణి చిలిపిగా నవ్వింది. ఇంకా చెంపదెబ్బ మర్చిపోలేదన్నమాట అంది. ఆనంద్ అప్రయత్నంగా చెంప తడుముకుని తరువాత నవ్వేశాడు. మరే, ఎలా మర్చిపోగలను? ఇంత మనిషిని గిరగిరా తిరిగాను ఆ లెంపకాయకి. హాస్యానికేం గాని మీ ఆయన ఎలా ఉన్నారు? ఏమంటున్నారు? ఈ మధ్య మళ్ళీ ఏదన్నా గొడవ పెట్టారా? ఆనంద్ నవ్వుతూ మాట మార్చాడు. కళ్యాణి చిన్నగా నిట్టూర్చింది. మా ఆయనకేం నిక్షేపంలాగా ఉన్నాడు. సంపాదించి పెట్టేందుకు భార్య ఉంది. హాయిగా తాకడం, పేకాడడం, తినడం, తిరగడం అదృష్టవంతులు ఆయనకేం. అయితే ఇంకా అలాగే కసిగా డబ్బు తగలేస్తూనే ఉన్నాడన్నమాట. ఇది వరకు కంటే ఎక్కువైంది బావా. రోజు రోజుకి ఆయనకి మరింత ద్వేషం పెరిగిపోతుంది. 1000, 2000, 3000 ఎంత ఖర్చు పెడుతున్నారో ఏమనడానికి లేదు. నోరు తెరిచి ఏదన్నా అంటే నోటికి రాని నానా మాటలు అని నా నోరు మూస్తారు. ఆ బాధ, ఆ గోలా పడలేక అడిగినంతా ఇచ్చేస్తున్నాను. నేను అలా డబ్బు కోసం రాత్రింబవళ్ళు కష్టపడడం, ఆయన అలా తగలేయడం. వ్యధగా తన మనస్తాపాన్ని చెప్పుకుంది కళ్యాణి. బాగుంది, ఏదో నీ మీద కసి తీర్చుకుంటున్నానని అనుకుంటున్నాడు కానీ తన ఆరోగ్యం ఎంత పాడయ్యేది, లోకుల దృష్టిలో ఎంత హీనమైంది తెలుసుకోలేకపోతున్నట్లున్నాడు. కానీ నేనిలా, ఆయనలా, మా బ్రతుకులు ఇంతే బావా. ఈ సంసారం ఇంతే. ఇక ఏదో ఆ పిల్లలు పెద్దవాళ్ళయ్యి ఓ ఇంటి వాళ్ళు అయ్యే వరకు నా పరువు, గౌరవం దక్కితే చాలు. ఎవరికోసమైతే ఇదంతా వహిస్తున్నానో ఆ పిల్లలు, తల్లిదండ్రులను చూసి అసహించుకునే దుస్థితి రాకూడదని వాళ్ళ కోసం, లోకం కోసం ఇలా బ్రతికి ఈడుస్తున్నాను. సరే, ఎంత చెప్పుకున్నా ఈ గొడవ ఇంతే. 1 గంట దాటింది, పద భోంచేద్దాం. సుజాత కనిపెట్టుకుని ఉంటుంది అంటూ లేచింది కళ్యాణి. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే అంకుల్ అంటూ ఆనంద్ మీద పడ్డారు. ఆనంద్ వీళ్ళిద్దరినీ దగ్గరికి లాక్కుని ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరినీ దగ్గరగా కూర్చోబెట్టుకుని వాళ్ళ కోసం తెచ్చిన చాక్లెట్లు, బొమ్మలు పంచి ఇచ్చాడు. వాళ్లతో పాటు ఆడాడు, గింతాడు. కళ్యాణి, పిల్లలు, ఆనంద్ కలిసి ఆ 3 రోజులు కారులో సినిమాకి, షికార్లకి తిరిగారు. ఆ 3 రోజులు ఇంట్లో వెల్లివిరిసిన ఆనందం చూస్తుంటే సుజాతకి అన్నాళ్ళకి అది ఇల్లులా కనిపించింది. కానీ ఆనంద్ కళ్యాణిల మధ్య బంధాన్ని మాత్రం ఆమోదించలేకపోయింది. కళ్యాణి తప్పు చేస్తుందన్న బాధ సుజాత మనసుని అంటిపెట్టుకుని వదలలేదు. ఆనంద్ వచ్చిన రోజు సాయంత్రం కళ్యాణి, ఆనంద్, పిల్లలు కారులో పబ్లిక్ గార్డెన్స్కి బయలుదేరారు. వాళ్ళు అలా వెళ్ళిన కాసేపటికి రంగారావు ఇంటికి వచ్చాడు. ఉదయం 11 గంటలకు ఎక్కడికో వెళ్ళిన ఆయన సాయంత్రం ఇల్లు చేరాడు. వస్తూనే ఫ్రిడ్జ్లో నుంచి 2 గ్లాసులు నీళ్లు గటగటా తాగి అక్కడున్న డైనింగ్ చైర్ ముందు కూలబడ్డాడు. ఓ 5 నిమిషాలు అలా ఉండి కాఫీ కావాలి అంటూ సుజాతకి వంటింట్లోకి వినబడేలా ఓ కేక పెట్టాడు. ఆ రోజు సంఘటన అలా జరిగాక రంగారావు ఇంచుమించు సుజాతతో మాట్లాడడం మానేశాడు. కళ్యాణి రంగారావు పనులు చూడడానికి తరువాత 10 రోజుల్లోనే ఓ కుర్రాడిని పెట్టింది. అంచేత సుజాతకి కూడా ఆయన గదికి వెళ్ళడం, ఎదుటిపడి ఆయన కన్నీ చేయాల్సిన, మాట్లాడాల్సిన పని లేకపోయింది. సుజాత కాఫీ కలిపి ఇచ్చింది. మామూలుగా ఇంట్లో ఏ విషయమూ పట్టించుకొని రంగారావుకి కూడా ఇంటిలో ఆ రోజు ఏదో మార్పు కనిపించింది. ఆ నిశ్శబ్దం అలవాటు లేనిదిలా కనిపించింది. 4 మూలలు చూస్తూ పిల్లలేరి కనబడడం లేదు అని అడిగాడు. సాధారణంగా ఏ ఆదివారం అన్నా పిల్లలు సినిమాకి, షికారుకి తీసుకువెళ్ళినా సుజాత వాళ్ళని తీసుకెళ్లడం అలవాటు కనుక సుజాత ఇంట్లో ఉండి పిల్లలు లేకపోవడం ఆయనకి ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళారు అంది సుజాత. ఒక్కళ్ళేనా? ఆశ్చర్యంగా అడిగాడు రంగారావు. ఊహు, వాళ్ళ అమ్మగారితో. తరువాత మాట సుజాత చెప్పలేదు. ఆనంద్ సంగతి చెప్పాలో వద్దో తేల్చుకునే లోపలే ఈసారి మరింత ఆశ్చర్యంగా చూశాడు రంగారావు. ఏదో అడగబోయి అంతలోనే అర్థమైనట్టు ఆయన మొహంలో రంగులు మారాయి. కాసేపు ఊరుకొని ఎవరొచ్చారింటికి అన్నాడు.
తను ఊహించిన ప్రశ్న మరో విధంగా రావడంతో సుజాత తడబడుతూ చూసింది. ఎవరెవరు వెళ్లారు? మళ్ళీ అడిగాడు. ఈసారి ఆయన గొంతు కరుకుగా ఉంది. సుజాత కాస్త భయంగా, ఆనంద్ గారట, డాక్టర్ గారి బావగారట, వారొచ్చారు, అంతా కలిసి వెళ్లారు అంది. రంగారావు ముఖం ఒక్క క్షణం ఎర్రబడి వెంటనే నల్లబడింది. తీక్షణంగా కాఫీ కప్పు వంక చూశాడు కొన్ని క్షణాలు. తరువాత విసురుగా లేచాడు. వంట అయితే నేను స్నానం చేసి వచ్చి భోంచేస్తాను, పనుంది, మళ్ళీ వెళ్ళాలి అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. స్నానం చేసి భోంచేసి ఆద్రాబాద్రా ఇంట్లో నుంచి ఎవరో తరిమినట్లు వెళ్ళిపోయిన రంగారావుని చూసి విస్తురుపోయింది సుజాత. ఆయన ఉద్దేశం ఏమిటో అర్థం కాలేదు. రంగారావు కావాలని మళ్ళీ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆనంద్ని తప్పించుకోవడం కోసమా? ఆనంద్ వచ్చాడని తెలిసి ఎందుకు వెళ్ళాడు? ఆయనకి తన భార్య ఆనందుల మధ్య సంబంధం తెలుసా? తెలిసే ప్రోత్సహిస్తున్నాడా? లేక ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడా? భర్త అయి ఉండి భార్య చేస్తున్న పని తెలిసే ఎలా ఊరుకుంటున్నాడు? ఆమెను కట్టడిలో పెట్టే శక్తి లేక ఊరుకున్నాడా? లేకపోతే వాళ్ళిద్దరి అనుబంధం ఈయనకి తెలియదేమో. తెలియకపోతే ఇంటికి బంధువులు వస్తే తనెందుకు తప్పించుకుని వెళ్ళిపోవడం? కళ్యాణి ఆనందుల సంబంధం వల్లే భార్యాభర్తల మధ్య కలతలు రేగాయా? ఒకవేళ అదే కారణమైతే ఒకే ఇంట్లో ఉంటూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ కాపురం ఎందుకు చేస్తున్నారు? విడిపోవచ్చు కదా. ఈయన ఇలా డబ్బు తగలేస్తూ తాగి తందనాలాడుతున్నా అన్నింటికీ ఆమె డబ్బు ఇస్తూ ఆమె ఎందుకింత సహిస్తుంది? ఆలోచనలతో ప్రశ్నలతో సుజాత బుర్ర వేడెక్కిపోయింది. కానీ ఒక్కదానికి సమాధానం తెలియలేదు సుజాతకి. మొత్తానికి భార్యాభర్తలిద్దరూ ఈ సంసారం అంతా వింతగా ఉంది అని మరోసారి అనుకుంది. ఆనందం ఉన్న 3 రోజులు కళ్యాణి ఆసుపత్రికి వెళ్ళలేదు. పేషెంట్లు ఇంటికి వచ్చినా మరీ సీరియస్ కేసు అయితేనే చూసేది. లేని వాళ్ళని వెళ్ళిపోమని చెప్పేది సుజాతతో. ఆ 3 రోజులు రాత్రింబగళ్ళు ఆనంద్ తప్ప మరో లోకం లేనట్లు గడిపింది కళ్యాణి. ఆ రోజు ఆనంద్ వెళ్లే రోజు. బావా, నువ్వు వెళ్ళిపోతావు. ఈ 3 రోజులు కలలో మాదిరి గడిచిపోయాయి. ఇంకా మళ్ళీ నాకేముంది? నా ఆసుపత్రి, రోగాలు, మందులు, డబ్బు సంపాదించడం, భోజనం, నిద్ర, ఇదేగా నా జీవితం. బావా, నువ్వు వెళ్ళేటప్పుడు నీతో పాటు నా ఉత్సాహాన్ని, నా మనసుని అన్నింటినీ తీసుకెళ్ళిపోతావు. ఇక్కడ మిగిలేది జీవోత్సవం బావా. మళ్ళీ నీవెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ రోజులు లెక్క పెట్టుకుంటూ ఎదురు చూడాలి. ఆనంద్ గుండెల్లో ముఖం దాచుకుని బాధగా వీడ్కోలిస్తూ అంది కళ్యాణి. అలా మాట్లాడితే నాకు బాధ అనిపిస్తుంది కళ్యాణి. నీవలా కన్నీళ్లు పెట్టుకుంటే నేను వెళ్ళలేను కళ్యాణి. అలా బాధపడకు. మళ్ళీ వీలైనంత త్వరగా వస్తాగా. కళ్యాణి జుట్టు ప్రేమగా సవరిస్తూ కళ్ళనీళ్లు తుడిచాడు. లేదులే బావా, ఏడవను. నీకు టైం అవుతున్నట్టుంది. పద వెళదాం. నీవన్నట్టు ఎంత ఏడ్చినా ఈ కథ ఇక మారదు. పద. కళ్యాణి ఆఖరిసారిగా ఆనంద్ని ముద్దు పెట్టుకుని కళ్ళు తుడుచుకుంది. ఆనంద్ని ఎయిర్పోర్ట్లో దిగవిడిచి రావడానికి బయలుదేరింది. ప్లేన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మళ్ళీ వీలైనంత త్వరగా రాబావా. నా ప్రాణం నీ వైపే ఉంటుంది ఆర్ద్రంగా అంది కళ్యాణి ఆనంద్ చేపట్టుకుని నొక్కుతూ. అలాగే కళ్యాణి, కానీ ఇంతలో మళ్ళీ లీవ్ దొరకకపోవచ్చు. బోర్డర్స్లో పరిస్థితి ఏమీ బాగాలేదు. చూస్తున్నావుగా, మళ్ళీ కయ్యానికి కాలు దూతున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఏదన్నా గొడవ ఆరంభిస్తే ఎలా మారుతుందో పరిస్థితి. కళ్యాణి కలవరంగా, యుద్ధాలన్నీ నీకోసమే వస్తున్నాయి కాబోలు. క్రితంసారి యుద్ధం, అబ్బా ఆ రోజులు ఇంకా మర్చిపోలేదు నేను. మళ్ళీ యుద్ధం. ఏం ఉద్యోగం బావా? వెళ్ళి ఎలాంటి ఉద్యోగంలో చేరావు? అనుక్షణం మృత్యుద్వారం దగ్గర ఉన్నట్టే. నీ ఉద్యోగం గురించి తలుచుకున్నప్పుడల్లా ఎంత భయం వేస్తుందో తెలుసా? ఎప్పుడే కబురు వినాల్సి వస్తుందోనని హడలిపోతుంటాను ఆందోళనగా అంది కళ్యాణి. భయమెందుకు కళ్యాణి? ఎవరి కోసమైతే ఈ పదవులు, హోదా సంపాదించుకున్నానో వాళ్ళెలాగూ నాకు దక్కలేదు. ఇంకా ఇప్పుడు నేనేమైతే ఎవరికి బాధ? నా కోసం ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు? మహా అయితే 10 రోజులు నీవేడుస్తావు. ఆ విధంగానైనా నన్ను మర్చిపోతావు. అప్పుడైనా సుఖంగా బ్రతుకుగలుగుతావు. ఆనంద్ నవ్వి అన్నాడు. కళ్యాణి దెబ్బతిన్న దానిలా చూసింది. అవునులే, నేనేం నీ భార్యనా? నీకేదైనా అయితే నేనెందుకు బాధపడతాను? నీకు నేనేం కానుగా నిష్ఠూరంగా అంది కళ్యాణి. ఆనంద్ నవ్వి ఆప్యాయంగా కళ్యాణి భుజం తట్టాడు. ఊరికే సరదాగా అన్నాను కళ్యాణి. నన్నింత ప్రేమించే నీ ఉండగా నాకేం భయం? నా కోసం కన్నీళ్లు కార్చే నీ ఉండగా ఇంకెవరో లేరన్న బాధ నాకెందుకు? నీకంటే ఆప్తులు నాకెవరుండాలి? నీ ప్రేమ నాకు శ్రీరామ రక్ష అయి కాపాడుతుంది. నాకేం పర్వాలేదు, బెంగపడకు. ఉత్తరాలు రాస్తుండు, వస్తాను. ఏం? కళ్యాణి చెయ్యి నొక్కి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ చెయ్యి ఊపి బయలుదేరాడు ఆనంద్. ప్లేను కనుమరుగయ్యే వరకు అలా చూస్తూ నిలుచుండిపోయింది కళ్యాణి. విమానంతో పాటు ఆమె ఉత్సాహం, సంతోషం అన్నీ ఆ క్షణంలోనే గాలిలో కలిసిపోయినట్లు అనిపించింది. ఎప్పటి కళ్యాణి ఇలా దిగులుగా నిర్లిప్తంగా ఇల్లు చేరింది.
ఆనంద్ వెళ్ళిపోయాక మళ్ళీ మామూలు ప్రపంచంలో మామూలు రొటీన్లో పడి కొన్ని రోజులకు కానీ సుజాత అదోలా ఉండడం కనిపెట్టలేకపోయింది కళ్యాణి. తనతో ఎప్పటిలా చనువుగా మాట్లాడలేకపోవడం, ముభావంగా పనిచేసుకోవడం గమనించింది. చప్పున ఆ రోజు సంఘటన గుర్తుకు వచ్చింది. సుజాత దృష్టిలో తను దిగజారి ఉంటుందన్న విషయం తట్టింది. సుజాతని ఎంత డబ్బిచ్చి ఉంచుకున్న మనిషి అయినా తను ఆమెకేం సంజాయిషీలు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా ఇంట్లో ఉంటూ తనకన్నీ అంత అభిమానంగా చేసే సుజాతని అలా పని మనిషి అన్న భావంతో దూరంగా ఉంచలేదు తను. కనీసం ఏ ఒక్కరి సానుభూతి అన్న తను సంపాదించుకోగలిగితే తనకే తృప్తిగా ఉంటుంది. అందుకని సుజాత దగ్గర ఈ విషయం ప్రస్తావించింది. సుజాత, ఈ మధ్య ఎందుకు అదోలా ఉంటున్నావు? ఏం ఒంట్లో బాగుండడం లేదా? పని బాగా ఎక్కువైనట్టుంది. వంట అది కూడా నెత్తిన వేసుకున్నావు. అబ్బే అదేం లేదు, పనికేముంది, నాకేం కష్టంగా లేదు అంది సుజాత. మరైతే ఎందుకలా ఉంటున్నావు? కళ్యాణి తెలియనట్టే అడిగింది. సుజాత జవాబు చెప్పకుండా తలదించుకుని ఊరుకుంది. చూడు సుజాత, నీవు సంతోషంగా సరదాగా మాట్లాడకపోతే నాకు అదోలా ఉంటుంది. ఈ ఇంట్లో సంతోషంగా ఉండి నాతో సరదాగా మాట్లాడే మనిషివి నీవే. నీవు కూడా ఇలా మూగబోయి మాట్లాడకపోయినట్లయితే నాకు అదోలా ఉంటుంది. ప్లీజ్ మామూలుగా ఉండు అంది కళ్యాణి. కళ్యాణి అలా మాట్లాడుతూ ఉంటే సుజాత బిడియపడింది. ఆవిడ తన యజమానురాలు, తనని ఆవిడ బ్రతిమాలడం ఏమిటి? తను ఆవిడ మీద కోపగించడం ఏమిటి? నాకేం కోపం? మీ మీద నాకు కోపం ఏమిటి? బిడియంగా అంది సుజాత. కోపం కాకపోతే అసహ్యం. సుజాత, నిజం చెప్పు, ఆ రోజు అలా నన్ను చూసిన దగ్గర నుంచి నీకేమీ అనిపిస్తుంది? నన్ను గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నేనేమనుకుంటాను? అది మీ వ్యక్తిగత విషయం, మీ ఇష్టం. అవుననుకో, కానీ నా మీద పెంచుకున్న సదభిప్రాయం పోయి ఉంటుంది నీకు. ఇదివరకటి అభిమానం, గౌరవం పోయినట్టు నీ ముఖమే చెప్తుంది. సుజాత, నీకు తెలియదు, ఆ విషాదం మధ్య ఓదార్పు బావ ఒక్కడే. బావకి నాకు మధ్య ఉన్న అనుబంధం నీకు అర్థం కాదు. పెళ్ళయి పిల్లల తల్లి అయిన నేను అలా పరపురుషుడితో ప్రవర్తించడం చూస్తే నీలాగే ఎవరన్నా అనుకుంటారు. కానీ నన్ను, నా జీవితాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు బాధగా అంది కళ్యాణి. సుజాతకి ఆ విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది, కానీ ఆ ఆసక్తి ముఖంలో కనబరచలేదు. సుజాతకి తన కథ తెలియజెప్పడంలో తన దుర్వ్యధకి కాస్త అయిన ఉపశమనం ఉంటుందనుకుంది కళ్యాణి. కానీ ఆ కథ చెప్పడానికి ఇంత తక్కువ వ్యవధ? ఆ కథ చెప్పడం అంటే జీవితాన్ని తెరిచి చూపడమే. సుజాత, ఓ రోజు సమయం వచ్చినప్పుడు సావకాశంగా నేను నీకు అంతా చెప్తాను. నా కథంతా విన్నాక అప్పుడు నా గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుందో గాని. అంతవరకు దయచేసి నన్ను గురించి నీచంగా ఊహించుకో. నా జీవితాన్ని ఎవరన్నా కథగా రాస్తే బాగుండును అనుకుంటాను అప్పుడప్పుడు. బావతో కూడా అదే అంటుంటాను. మన జీవితం కంటే నవలకి మంచి ఇతివృత్తం ఎక్కడ దొరుకుతుంది? నవల రాయి అని అన్నట్టు మా బావ మంచి కవి, రచయిత తెలుసా? కవే కాదు, మంచి ఆర్టిస్టు. కింద డ్రాయింగ్ రూమ్లో, మా రూమ్లో ఉన్న పెయింటింగ్స్ అన్నీ బావ వేసినవే. అరే, నాకు తెలియదే, ఈ పెయింటింగ్స్ ఆయనవా? ఎంత బాగున్నాయి. ఆయన కవి అని తెలియదే. నవలు కథలు కూడా రాశారా? ఏమన్నా నచ్చాయా? ఉత్సాహంగా అడిగింది సుజాత. ఇప్పుడేం రాయడం లేదు బావ. ఆ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగంలో చేరాక బావలో కవి, ఆర్టిస్టు చచ్చిపోయాడు. ఇదివరకు రాసినవి అచ్చయ్యాయి. సౌందర్యాన్వేషి అనే కలం పేరుతో రాశాడు. నీకు కావలిస్తే అదిగో ఆ అల్మారాలో ఉన్నాయి, తీసి చదువుకో. ఇంతకీ నేనేం చెబుతున్నాను? నా కథ గురించి కదూ. నిజంగా ఎవరన్నా రాస్తే నా జీవితం ఓ నవలకు సరిపోయే కథ ఉంది సుజాత. ఎటొచ్చి ఈ కథకు ముగింపు ఏమిటో తెలియడం లేదు. సరే, మరోసారి సావకాశంగా ఎప్పుడన్నా చెబుతాలే విషాదంగా నవ్వుతూ అంది కళ్యాణి. సుజాతకి కాస్త నిరుత్సాహం అనిపించింది. కళ్యాణి ముఖంలో గూడు కట్టుకున్న బాధ, ఆవేదన చూస్తే ఆమె మీద సానుభూతి కలిగింది. ఆమెలో ఏదో బాధ ఉంది. ఏదో కాకపోతే ఆమె జీవితం ఇలా వక్రంగా ఎందుకుంటుంది? ఎంత పెద్ద కారణం లేకపోతే భర్త, పిల్లలు, పరువు, మర్యాద అన్నీ ఉన్న స్త్రీ ఇలా అందరికీ తెలిసినా పర్వాలేదన్న నిర్లక్ష్యంతో మరో పురుషుణ్ణి ఎందుకు కోరుకుంటుంది? భర్త అనురాగం, ఆప్యాయత అందితే మరొకరి కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఏముంది? కడుపు నిండా మృష్ణాన్న భోజనం ఉన్న మనిషి దొంగ తిండికి ఎందుకు ప్రాకలాడతాడు? ఆలోచిస్తుంటే ఇన్నాళ్ళు కళ్యాణి మీద ఏర్పడిన దురభిప్రాయం పోయి జాలి, సానుభూతి చోటు చేసుకున్నాయి. సుజాత, ఊరికి వెళ్తానంటున్నావు హఠాత్తుగా అంది కళ్యాణి. వారం రోజులు నీవు లేకుండా నేను ఎలా గడపాలో అర్థం కావడం లేదు. అన్నట్టు పోనీ నువ్వు వెళ్ళడం ఎందుకు? మీ నాన్నగారిని, అమ్మగారిని ఇక్కడకు రమ్మనకూడదు? అమ్మని నాన్నని రమ్మననా? ఇక్కడికా? ఎక్కడుంటారు? ఆశ్చర్యంగా అడిగింది సుజాత.
ఎక్కడుండడం ఏమిటి, ఇక్కడే ఉంటారు 4 రోజులు, నిన్ను చూసి వెళ్తారు. అలా అయితే నీవు వెళ్ళనక్కర్లేదు, నాకు ఇబ్బంది ఉండదు. మీకు అనవసరంగా ఇబ్బంది, ఖర్చు వాళ్ళకి నసిగింది సుజాత. ఏం ఇబ్బంది లేదు, ఖర్చుకు నేనేం భయపడను. 4 రోజులు వాళ్ళుంటే నా భాగ్యం తరగదు. అసలు ఇంతవరకు ఈ ఆలోచన ఎందుకు రాలేదా అనుకుంటున్నాను. తప్పకుండా రమ్మనమని రాయి, ఊరు కూడా చూస్తారు. ఇవాళే వాళ్ళు రావడానికి మనీ ఆర్డర్ చేయి అంది కళ్యాణి. సుజాత తల ఊపింది. సూర్యనారాయణ దంపతులు వచ్చి 4 రోజులుండి సుజాతను చూసి వెళ్లారు. కూతురు ఉద్యోగంలాగే అనిపించలేదు వారికి. ఏదో పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిన అమ్మాయి తన కాపురం దిద్దుకుంటున్నట్టు, ఆమెను చూడడానికి వచ్చినట్టు అనిపించింది. సుజాతకి ఆ ఇంట్లో ఉన్న స్వతంత్రం, ఆమెకి ఈ ఇంటి వారిచ్చే గౌరవ మర్యాదలు అన్నీ చూసి పొంగిపోయారు. అదృష్టం వల్ల అలాంటి ఉద్యోగం దొరికిందని సంబరపడిపోయారు. కళ్యాణిని సంతోషంతో కృతజ్ఞతతో పదే పదే పొగిడారు. కళ్యాణి కారిచ్చి వాళ్ళకి ఊరంతా చూపించింది. వెళ్లే రోజున సూర్యనారాయణ గారు ఆమె ఆదరానికి కృతజ్ఞతలు చూపుతూ సుజాత పెళ్లి విషయం ఎత్తి ఆమె సహాయం అర్థించారు. సుజాతకి పెళ్ళవగానే ముందు కళ్యాణికి తట్టిన విషయం సుజాత లేకుండా తను ఎలా గడుపుకోవడం అన్నది. వారం రోజులు సుజాత లేకుండా గడుపుకోలేనని తల్లిదండ్రులను పిలిపించగలిగింది, కానీ పెళ్లి కాని అమ్మాయికి పెళ్లి చేయొద్దని చెప్పలేదు కదా. పెళ్లి కాకుండా సుజాత ఎప్పుడు అలాగే తన ఇంట్లో పనిచేస్తూ ఉండిపోవాలని కోరుకోవడము సమంజసంగానూ లేకాదు కదా. ఎప్పుడో అప్పుడు సుజాతకి పెళ్ళి అవుతుంది, వెళ్ళిపోతుంది. ఆ పరిణామం తను ఇవాళ రేపైనా ఎదుర్కోక తప్పదు అనిపించింది. బెంగ కలిగింది కళ్యాణికి. తన స్వార్థం కోసం పెళ్లి పెటాకులు లేకుండా సుజాత ఉండాలని మనసులో కూడా కోరుకోలేదు తను. అంత స్వార్థపరురాలు కాలేదు. మహా అయితే సుజాత పెళ్ళి అయ్యి వెళ్ళే లోపల ఇంకో అమ్మాయిని కుదిర్చి అన్నీ అప్పచెప్పి నేర్పి వెళ్ళమనాలి. ఆ అమ్మాయి సుజాత అంత మంచిది కావాలని ఎక్కడుంది? మళ్ళీ తన అవస్థలు మొదలు కాబోలు. ఆలోచిస్తున్న కళ్యాణికి నవ్వొచ్చింది. మనిషి తనకి ఎదురయ్యే ఏ ఆనందంలోనైనా సరే స్వార్థాన్నే వెతుక్కుంటాడు. సుజాతకి పెళ్ళి అవ్వాలన్న అందమైన ఆలోచనని, తనకి సహాయపడే మనిషి ఉండదన్న స్వార్థం జయించింది. ఆలోచనలలో నుంచి తేరుకుని సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అన్నది. ఏవో 2-3 సంబంధాలు చూస్తున్నాము. ఒక అబ్బాయి ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్, మరో అబ్బాయి బ్యాంకులో గుమస్తా. అబ్బెబ్బే, అవే సంబంధాలు? చూస్తూ చూస్తూ సుజాత లాంటి అమ్మాయిని అంత తక్కువ జీతగాళ్ళకి ఇస్తారా? సుజాత చక్కని పిల్ల, బిఏ చదివింది అంది కళ్యాణి. ఇంతకంటే గొప్ప సంబంధాలు నేనెక్కడ తేగలనమ్మా. గొప్ప సంబంధాలు కావాలంటే పిల్ల నచ్చిన కట్నాల్లో పొయ్యాలి తల్లి అన్నాడు సూర్యనారాయణ గారు అదోలా నవ్వి. మాలాంటి సంసారులతో ఆడపిల్ల సమస్య అయి కూర్చుందమ్మా. ఇటు పెళ్లి కాలేదని చదివించడం, తీరా చదివించాక అంతకంటే చదివిన వాడిని తేలేకపోవడం, చదివించాం ఊరికే ఉందని ఉద్యోగం చేయించుకుందామంటే ఆ ఉద్యోగం దొరక్కపోవడం, ఇలా ఉన్నాయి మా బ్రతుకులు నిట్టూర్చాడాయన. నిజమే, సుజాతకే అంత గొప్ప పెళ్లి కొడుకులని తేగల తాహతు ఉంటే తన దగ్గరికి ఉద్యోగానికి ఎందుకు పంపిస్తారు? పాపం సుజాత లాంటి ఆడపిల్లలు ఈనాటి మధ్యతరగతి సంసారుల ఇళ్లల్లో ఇంటికి కనీసం ఒక్కరన్నా ఉంటారు. కట్నాలు పోసే తాహతు లేక పెళ్లిళ్ళు కాకుండా ఉండిపోతున్న ఆడపిల్లలెందరో. సుజాత కూడా వాళ్లల్లో ఒక్కర్తే. తను ఏం చేయగలదు? మహా చేస్తే తన దగ్గర పనిచేసినందుకు ఏ 1000-2000 సర్దగలదు. అంతకంటే తనేం చేయగలదు? ఈ సమస్య డబ్బుకు సంబంధించినది కాదు, వ్యక్తుల సంస్కారానికి సంబంధించింది. సంఘంలో పెద్దల మనసులు మారాలి, అంతే. వీలైనంత మంచి సంబంధం చూడండి. కాస్త ఏ 400-500 తెచ్చుకునేవాడు కాకపోతే ఈ రోజుల్లో బ్రతకడం కష్టం. నేను చూస్తుంటాను, ఎవరైనా మంచి అబ్బాయి దొరుకుతాడేమో ప్రయత్నిస్తుంటాను. డబ్బు గురించి ఆలోచించకండి అన్నది కళ్యాణి. ఆ మాటకి బ్రహ్మానంద పడిపోయారు ఆయన. మా సుజాత అదృష్టం మీలాంటి యజమానులు దొరకడం. మీరు తలుచుకుంటే సుజాతకేం లోటు? మీ దయ, దాన్ని ఓ ఇంటిదాన్ని మీ చేతుల మీదుగానే చెయ్యాలి అన్నారాయన నమస్కారం చేసి వెళ్ళడానికి సెలవు తీసుకుంటూ. అలాగే తప్పకుండా చూస్తాను. మీరు తొందరపడి ఏదో ఒక సంబంధం చూసేకండి అంది కళ్యాణి ఆయన్ను వీధి గుమ్మం వరకు సాగనంపుతూ. మీ నాన్నగారు నీకు పెళ్లి చేస్తానంటున్నారు సుజాత. అమ్మో, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాకెలాగా అంది నవ్వుతూ కళ్యాణి లోపల పనిచేసుకుంటున్న సుజాత దగ్గరికి వెళ్ళి. తండ్రి కళ్యాణిల సంభాషణ వంటింట్లోంచి వింటూనే ఉంది సుజాత. నిజం చెప్పాలంటే తండ్రి తీసుకొచ్చే గుమస్తానో కట్టుకుని అవస్థలు పడుతూ చేసే కాపురం కంటే ఇలా పెళ్లి లేకపోయినా హాయిగా బ్రతికే బ్రతుకు ఆమెకు చాలు. చూస్తూ చూస్తూ ఏ 200 జీతగాడినో పిల్లాడలేదు. అలా అని తండ్రి అన్నట్టు తన తాహతకు అంతకంటే మంచి సంబంధాలు ఎలాగూ రాదు. అంచేత పెళ్లి చేసుకోకూడదనే మనసులో నిర్ణయించుకుంది సుజాత. తనకి ఉద్యోగం హాయిగా ఉంది. కళ్యాణి లేదని ఎప్పుడూ పొమ్మనదు. ఇంతకంటే తనకేం కావాలి? ఆ మాటలే పైకి అనేసింది. కళ్యాణి నవ్వింది.
నేనే మగాడినై ఉంటే నీలాంటి పిల్లని 2 చేతులా పెనవేసి బంధించేదాన్ని, నిన్నే పెళ్ళాడేదాన్ని అని నవ్వి, పిచ్చి పిల్ల, ఎన్నాళ్ళు పెళ్లి లేకుండా ఉంటావు? జీవితాంతం నా దగ్గర పనిచేస్తూ ఇలాగే ఉంటావేమిటి? నీకు నీ సంసారం, ఇల్లు, పిల్లలు కావాలనిపించడం లేదు? ఇవాళ కాకపోయినా రేపైనా అనిపిస్తుంది. ఓహో, నాకేమనిపించదు. ఈ ఇల్లు నాది, ఈ పిల్లలు నా పిల్లలు అనుకుంటున్నాను. ఇంకేం కావాలి నాకు? అవునవును, భలేదానివే. అలా అంటావు కానీ రేపొద్దున్న ఎవరినో ప్రేమించావంటే ఈ మాటలన్నీ గాలిలో కలిసిపోతాయి. కళ్యాణి వేళాకోళం చేసింది. సుజాత అదోలా నవ్వింది. నన్ను ప్రేమించేవారెవరు? ఆ అదృష్టం నాలాంటి మధ్యతరగతి అమ్మాయిలకి ఉండదులేండి. అదంతా డబ్బుండే అమ్మాయిలకే గాని నాలాంటి అమ్మాయిలకి లేదు అంది సుజాత. నీకెందుకు? అలా చూస్తూ ఉండు, నీకు మంచి పెళ్లి కొడుకును కుదురుస్తాగా. అయితే ఒక షరతు, పెళ్ళి అయినా నీవిక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఉండేందుకు ఒప్పుకోవాలి ఆ మొగుడు. అంటే ఇల్లరికం ఉండాలి. నీవు నా పెంపుడు కూతురువుగా, అంచేత ఇల్లరికపు అల్లుడి కోసం వెతుకుతాను అంది హాస్యంగా కళ్యాణి. సుజాత ఆ మాటలకి సిగ్గుపడి తలదించుకుంది. అబద్ధం కాదు, మీ నాన్నగారు నీ పెళ్లి మాట ఎత్తిన దగ్గర నుంచే ఇదే ఆలోచిస్తున్నాను. చూస్తాను, సీరియస్గా పెళ్లి కొడుకుని వెతుకుతానిక అనుకుంటూ మేడ మీదకి వెళ్ళింది కళ్యాణి. చీకటి పొద్దున వెలుగురేఖ 4వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.